సంక్షేమం అభివృద్ధి కావాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత అరిఫుల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. కడప నగరంలోని పూసల వీధిలో అరిఫుల్లా ఇంటింటికి ప్రచారాన్ని ముమ్మరం నిర్వహించారు. అనంతరం 25 కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు కడప సిటీ మన పెద్ద విస వీధి, గాజుల వీధి, దేవంగల వీధిలో పెద్ద ఎత్తున 25 నుంచి 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరినాక వీళ్ళు అందరూ ఇంతకుముందు మన ప్రభుత్వం వచ్చాక ఇంతకుముందు తీసుకున్నారు. దాని తర్వాత 5 సంవత్సరం వైసీపీ వచ్చింది, ఏ బెనిఫిట్ కూడా తీసుకోలేదు. ఇవన్నీ మైనార్టీస్, 95% మైనార్టీస్ ఈ బెల్ట్లో ఉన్నారు. వాళ్ళకు ఏ విధంగా కూడా వాళ్ళకు ఒక్క రూపాయి కూడా వాళ్ళకు దొరకదు. దుల్హన్ పథకం అయితే ఏమి, రోషిని పథకం అయితే, దుకాన్ మకాన్ అయితే ఏమి, మన పింఛన్స్ అయితే ఏమి, ఇంకా మన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక్క రూపాయి కూడా వీళ్ళకు బెనిఫిట్ ప్రభుత్వం నుంచి దొరకలేదు. వీళ్ళు చాలామంది చాలా బాధపడుతున్నారు. మాకు ప్రభుత్వం వచ్చి కూడా లాభం లేకుండా పోయింది. మళ్ళీ మేము చంద్రబాబు ప్రభుత్వంలో మేము చేరి వాళ్ళతో మేము పెద్ద ఎత్తుగా మా అన్ని దుల్హన్ పథకం అయితే ఏమి, మైనార్టీ కార్పొరేషన్ అయితే ఏమి, పింఛన్స్ అయితే ఏమి, మహిళలకు 1500 నెలకు అయితే ఏమి, ఇవన్నీ గ్యాస్ కూడా 3 గ్యాసులు కూడా నెలకు ఫ్రీ వస్తారని, బస్సులో ఫ్రీ ప్రయాణము, ఇవన్నీ వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళంతా మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము 2 ఓట్లు కూడా టీడీపీకే వేస్తాను, భూమేష్ రెడ్డి గారికి, మాధవి రెడ్డి గారికి వేస్తామని వాళ్ళు మాట కూడా ఇచ్చారు. మాట ఇస్తే మాట ప్రకారం వీళ్ళు ఓటు వేస్తారని మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా వీళ్ళు మనకు రిసీవ్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఎంత టీడీపీలో ఆనందంగా ఉండారు అని. టీడీపీకు దయచేసి మీరు అందరూ చేరిన వాళ్ళందరూ మీ ఓట్లు లేకుండా, మీ చుట్టాల ఓట్లు కూడా పక్కన వీధి ఆ వీధి కానీ లేకుండా కడపలో ఎక్కడ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మీ బంధువులు ఉంటే వాళ్ళకి ఫోన్లు ద్వారా చెప్పి మీరు ఓట్లు వేయించాలని